నేను ఒక విషయం చెప్తా, అంటే నాకు ఇప్పుడు ఈ వీడియో చేసినాం మనం, ఇప్పుడు మీరు చూడండి థంబ్నెయిల్లో విద్యా వైద్యంపై ప్రొఫెసర్ కాసిం విశ్లేషణ అని పెడతాం, చూడరు. విద్య ఏంది వైద్యం ఏంది ఇవన్నీ అయ్యేవి కాదు పోయేది కాదని ఓపెన్ కూడా చేయరు. మీకు చెప్తున్నా కదా నేను. సరే మీ ఫోటో చూసి కొంతమంది సార్ ఏం మాట్లాడారని చూస్తారు తప్ప ఈ కంటెంట్ చూడాలి అన్న ఆలోచన కూడా ఈ సమాజానికి లేదు. చాలా చాలా బాధతోనో ఆవేదనతోనో చెప్తున్న మాట ఇది. ఇట్లాంటి కంటెంట్ అన్నా కూడా అరే ఇవి చూడరు ఎందుకు అనే ఒక నిరుత్సాహమే కనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజమే, ఎంతో కష్టపడి ప్రధాన స్రవంతి మీడియా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టుబడిదారులు వచ్చి ఒక పెద్ద పెద్ద మీడియా సంస్థలు నెలకొల్పుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లాంటి స్థితిలో ప్రజల గొంతుకగా, సామాన్యుని గొంతుకగా ఎవరైతే డిప్రెషన్కు గురవుతారో, అప్రెషన్కు గురవుతారో ఆ ప్రజల గొంతుకగా సోషల్ మీడియా ముందుకొచ్చి మీలాంటి వాళ్ళు సామాజిక బాధ్యతతో ఈ ఛానల్స్ పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు వీటిని నిలబెట్టవలసిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. ఈ పౌర సమాజం జ్ఞానాన్ని స్వీకరించే వైపు ఆలోచించాలి తప్ప ఏదో ఒక సంచలనం సృష్టించే థంబ్నెయిల్ పెడితే, ఏదో బూతులకు సంబంధించిన వర్డ్స్ పెట్టి థంబ్నెయిల్ పెడితే వాటిని ఓపెన్ చేసి ఫార్వర్డ్ చేసే స్థితిలోకి సమాజం వెళ్ళటం అంటేనే ఇది మన సమాజపు అవిటితనం. నేను అవిటితనం అనే మాట మాట్లాడితే కాస్త అవిటి ఉన్నటువంటి వాళ్ళని అవమానించినట్లు కూడా అవుతుంది. ఈ సమాజం గిడసబారిపోతుంది. గిడసబారిపోవడానికి ఈ పాలకులు సమాజం ఎంతగా గిడసబారిపోతే వాళ్ళకంత ప్రయోజనం. జనాన్ని కూడా అట్లా అయిపోయింది. ఇది మనకి అందుబాటులో లేని రెండు రంగాలు అనేది ఫిక్స్ అయిపోయినారు జనాల మైండ్లో. దాని నుంచి బయటపడాలి. ఎలక్షన్ ఎజెండాని చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేస్తామంటేనే మేము ఓట్లేస్తాం అని ప్రజలు రోడ్ల మీదకి వచ్చినప్పుడే ఎలక్షన్ ఎజెండా అవుతుంది. మీరు మాకు ఉచిత వైద్యం ఇస్తామంటేనే ఓట్లేస్తాం అని ప్రజలు పోరాటం చేసినప్పుడే అది ఎలక్షన్ ఎజెండా అవుతుంది. ఏది ఎలక్షన్ ఎజెండా అవుతుందో పాలకులు దాని మీదే దృష్టి కేటాయిస్తున్నారు. ఏది ఎలక్షన్ ఎజెండా అవుతుందో, ఏదైతే ఓట్లు రాలుతాయో దాని మీద బడ్జెట్ ఎక్కువ కేటాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక పౌర సమాజము యాక్టివ్గా ఉన్నప్పుడు, ప్రజల్ని చైతన్యం చేసినప్పుడు, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. సామాన్య ప్రజలు వాళ్ళు ఏ సమాచారాన్ని తీసుకెళ్తే ఆ సమాచారం వైపు మోల్డ్ అవుతూ పోతూ ఉంటారు. కనుక వాళ్ళని చైతన్యం చేయవలసిన బాధ్యత మాత్రం చదువుకున్న వాళ్ళ మన మీదే ఉంటుంది. ఈ చదువుకున్న వాళ్ళు యాక్టివ్గా ఉండాలనేది నేను కోరుకుంటాను. నెక్స్ట్